వెల్కమ్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ జాను బేబీ. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చి చికెన్ అండి. చికెన్ గ్రేవీ కర్రీ చేశాను, దాంతోపాటు వైట్ రైస్ చేశాను. సో మీతోటి షేర్ చేద్దామని వీడియో పోస్ట్ చేస్తున్నాను. ముందుగా నేనైతే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ చాప్ చేసి పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అందులో గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసి వేగించాను. అందులో కొంచెం అల్లం కూడా వేసానండి. సో దాంతోపాటు సైడ్గా మనకేంటంటే చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టానండి. దాంట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చి ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. దీంతోపాటు వైట్ రైస్ చేస్తున్నాను చెప్పాను కదండి. సో దానికి రైస్ ఒక గ్లాసు కడిగేసి నీట్గా పక్కకు పెట్టేశాను. కడిగి పెట్టిన రైస్ని స్టవ్ ముట్టించానండి. అన్నం కూడా అయిపోతుంది సైడ్కి. సో ఉల్లిపాయలు వేగిపోయాయండి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేగిపోయాయి. సో దీంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ని వేసాను. ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసి వేయించాను. సో తర్వాత కొంచెం మ్యారినేట్ చేసిన చికెన్ వేసి చిన్నగా వేయించుకున్నానండి. సో వీలైన కాడికి మీడియం స్లో ఫ్లేమ్ పైన పెడితే కనుక గ్రేవీ అనేది చక్కగా వచ్చేస్తుంది. సో గ్రేవీ కోసం టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ చేసి కూడా వేయొచ్చు. అది కూడా వన్ టైప్ ఆఫ్ గ్రేవీ కర్రీ. బట్ నేనైతే నార్మల్ గ్రేవీ చేస్తున్నానండి ఈరోజు కొంచెం సింపుల్గా. ఇప్పుడైతే మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసాను. ఇది కొంచెం స్లో ఫ్లేమ్ పైన మనకి ఉడికించుకోవచ్చండి, చిన్నగా మూత పెట్టి కలపెట్టుకుంటూ. చికెన్ కలిపి పెట్టుకుంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసానండి. మ్యారినేట్ చేసినప్పుడు వేసాను, బట్ ఇందులో కూడా కొంచెం వేసాను చికెన్లో కూడా. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ కొద్దిసేపు అనేది చికెన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ చూస్తాను. రైస్ కూడా దగ్గరకు వచ్చేసింది, 70% ఉడికిందండి. ఇంకొక 10 మినిట్స్ అయితే రైస్ కూడా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అండ్ రైస్ రెండు కూడా సేమ్ అయిపోయాయండి. రైస్ కూడా కంప్లీట్ అయిందండి, అన్నం ఉడికింది. చికెన్ కూడా దగ్గర పడిందండి. కొంచెం మసాలా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. సో గరం మసాలా అయితే వేస్తున్నానండి నేను. కొంచెం ధనియాల పొడి ఉంటే వేస్తే అది కూడా టేస్ట్ బాగుంటుంది. సో నేను గరం మసాలా వేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా వేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేండి కలుపుకొని. గరం గరం గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అండి. రైస్ కూడా కంప్లీట్ అయింది. సో ఇంకా ప్లేట్లోకి తీసుకుంటాం. మా హస్బెండ్కి వడ్డీ చేశానండి. సో సలాడ్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఆనియన్ సలాడ్, నిమ్మకాయ కట్ చేసి పక్కకు పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మినీ బ్లాగ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మై ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.